వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. నేను మీ ముస్తాల దామోదర్. ఈరోజు వార్తల్లోకి వెళ్తే దిశ పేపర్లో ఏమిచ్చారంటే నామినేటెడ్ పదవుల కోసం ముదిరిన పోటీ, సంక్రాంతికి పదవులు. అధికార కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల సందడి మొదలైంది. సంక్రాంతి లోపే ఖాళీగా ఉన్న నామినేట్ పదవులను భర్తీ చేస్తారన్న ప్రచారం ఊపందుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతికి కొత్తలు ఇంటికొచ్చినట్టు కాంగ్రెస్ నాయకులలో, కార్యకర్తలలో, లీడర్లో ఒక జోసు నింపేందుకు ముందుగా వస్తున్న మున్సిపల్ ఎలక్షన్లకు భాగంగా ఈ నామినేటెడ్ పదవులు ఎలక్షన్ల కంటే ముందు ఇస్తే ఆశావాహులు సంతృప్తి చెంది మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్నే అత్యధికంగా గెలిపించుకుంటారనే ఉద్దేశంతో ఇది ముందుకు తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. అండ్ రేపు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా పోటీకి తక్కువ ఉంటారు. ఈ నామినేటెడ్ పదవులలో డైరెక్టర్స్ కానీ, చైర్మన్స్ కానీ అన్ని ఫిలప్ అయిపోతే మిగతా వాళ్ళకు ఆ సీట్లు ఇచ్చి కాంగ్రెస్ అత్యధికంగా గెలవాలన్న ఉద్దేశంతో ఇది తెర మీద తీసుకొచ్చినట్టు కనిపిస్తున్నది మనకు. అధికార కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల సందడి మొదలైంది. సంక్రాంతి లోపే ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అవును, 10 సంవత్సరాల నుంచి కష్టపడి పదవులు దక్కించుకోవాలి కదా. వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు నానా ఇబ్బందులు పడి, పార్టీ కోసం కష్టపడి, దెబ్బల పడి, జైళ్ల పాలై ఆర్థికంగా నష్టపోయారు. కాబట్టి ఈ 10 సంవత్సరాలు ఎవరైతే పార్టీ జెండా పట్టుకొని పార్టీ కోసం పనిచేసిరో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఉసరవెల్లి కదా రంగులు మార్చినట్టు ఆ పార్టీలో కొన్ని రోజులు, ఈ పార్టీలో కొన్ని రోజులు ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా వచ్చి ఇప్పుడు మేమే సార్ మీ పార్టీ కోసం పనిచేసినామని వచ్చి కండవ కప్పుకొని ఫోటోలో పోజులు ఇచ్చి పూలదండలేసి లీడర్స్ దగ్గర ఉండి చేస్తే అలాంటి వాళ్ళను గుర్తించొద్దని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలియజేసుకున్నది ఏంటంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, లీడర్లు వీళ్ళకి ఏం మిగిలింది? అప్పులు మిగిలినాయి, జైలు శిక్షలు మిగిలినాయి, దెబ్బలు మిగిలినాయి, ఆర్థికంగా నష్టపోయారు, ఇంట్లో భార్యతోటి, పిల్లలతోటి విపరీతమైన బాధలు పడ్డారు. వీళ్ళు 10 సంవత్సరాలు కఠినంగా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసినందుకు వీళ్ళకి మిగిలినది జైలు. ఈ జైలు ఎందుకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో వీళ్ళను బీఆర్ఎస్ నాయకులు కొంతమంది పార్టీలో జైలు గమ్మని పథకాలకు అడ్డు మాట్లాడితే, ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పథకాలు ఏమైనా అవి వచ్చినా ఎన్ని అరకుర కొన్ని పథకాలు వస్తే వాళ్ళ ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. దానికి ఏదైనా అడ్డు చెప్తే వీళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టి జైళ్ల పాలు చేసిరు. ఆర్థికంగా నష్టపోయారు. వీళ్ళు ఒక కాంగ్రెస్ మీటింగ్ అవుతుందంటే ఒక ఊరు నుంచి ఒక నలుగురు కార్యకర్తలను తీసుకొని పోయి ఒక కార్ కిరాయి మాట్లాడుకొని అందులో డీజిల్ పోసుకొని తెల్ల అంగీలు వేసుకొని మీటింగ్కు అటెండ్ అయ్యి అక్కడ లీడర్కు నేను కనబడాలనే ఉద్దేశంతో లీడర్ దగ్గర పోయి లీడర్కు, సార్ నేను వచ్చాను సార్, ఇక 4 తీసుకొచ్చిన, 5 తీసుకొచ్చిన అని వాళ్ళని చూపించుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం వీళ్ళని ఉట్టి తీసుకపోతే ఎట్లా అని వాళ్ళు తీసుకొచ్చి ఇంత మందో మర్యాద ఉంటుంది కదా, ఆ మందో మర్యాద వేసుకొని అట్లా ఒక 1000 రూపాయలు, కార్కో 2000, 3-4 వీళ్ళు నష్టపోయారు. అట్లా ఆర్థికంగా 10 సంవత్సరాలు ఎన్ని మీటింగ్లు అయితే అన్ని మీటింగ్లకు తీసుకుపోయి ఏ లీడర్స్ ఇయలే.
చూసినాం, ఎన్నో సందర్భాలు చూసినాం. ఏ లీడర్స్ కూడా ఒక రూపాయి ఇవ్వలే. వీళ్ళే ఆర్థికంగా ఈ విధంగా నష్టపోయారు. ఈ లీడర్ యొక్క భార్య, పిల్లలు. నీకు ఎలాంటి పదవి లేదు, నీ పార్టీ అధికారంలో లేదు. అధికారంలో లేకున్నప్పుడు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు కాంగ్రెస్ కోసం? ఆ పార్టీ జెండా ఎందుకు పట్టుకొని తిరుగుతున్నావు? నీకేమొస్తుంది? నేను కూలి గైకులు పోతే 500, 200, 300 వస్తే మీటింగ్ ఉన్నదని నా దగ్గర నేను పని పోయిన సమయంలో 200, 300 కూడా తీసుకొని పోయి ఖర్చు పెట్టుకొని వస్తున్నావు. ఇంట్లో పిల్లలకు ఫీజులు కట్టాలన్నా, ఏది కట్టాలన్నా లేకుండా చేస్తున్నావు. నువ్వు కాంగ్రెస్ తోటి ఏమొచ్చేది ఉందని భార్య తిట్టిర్రు, పిల్లలు తిట్టిర్రు. నువ్వు కాంగ్రెస్ లో తిరిగితే మాకు ఏం వచ్చేది లేదు, ఒక పదవి లేదు, ఎందుకు లేదు, నష్టపోతున్నావు, కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నావు అని తిట్టినా కానీ ఈనన్నట్టు వినిపించి ఈ చెవితోటి ఈ చెవితో వదిలించుకొని పోయి పార్టీ కోసం కష్టపడి నష్టపోయిన వారు ఎంతో మంది ఇట్లా విధాలుగా చూసుకుంటే ఎన్నో విధాలుగా నష్టపోయారు. కాంగ్రెస్ లో పనిచేసిన కార్యకర్తలు, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లు. ఇప్పుడు పార్టీలు మారిన లీడర్స్, కార్యకర్తలు. బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దిక్కుంటారు, కాంగ్రెస్ అధికారం ఉంటే కాంగ్రెస్, బీజేపీ ఉంటే బీజేపీ, సిపిఎం ఉంటే సిపిఐ. ఏ పార్టీలైనా ఈ జేబులో 2 కండువాలు, ఈ జేబులో 2 కండువాలు పెట్టుకుని తిరిగేటువంటి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మారడం ఇది ఒక ఫ్యాషన్. పార్టీలు మారిన లీడర్స్, కార్యకర్తలు. వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించారు, విపరీతమైన డబ్బు సంపాదించారు. ఎంతో మందిని మోసం చేశారు. భూములు అమ్మని వ్యక్తులను కూడా బెదిరించి భూములు కొనిపించి కమిషన్లు తీసుకొని డబ్బులు సంపాదించుకున్నారు. అధికార పార్టీ లీడర్ల దగ్గర డబ్బులు తెచ్చుకున్నారు. ఈ మీటింగ్ పెట్టిస్తున్నాం సార్, ఆ మీటింగ్ పెట్టిస్తున్నాం సార్, మేము అందరినీ చైతన్యపరుస్తున్నాము, ఎస్సీలను, బీసీలను, ఇంకా అనేక మంది కులాలను, వాళ్ళందరినీ నేను ఏకం చేస్తున్నా, నాకు డబ్బులు కావాలని లక్షలు లీడర్స్ దగ్గర కూడా తెచ్చుకొని సంపాదించుకున్నారు. కాళ్ళు కొనుక్కున్నారు. డబుల్ బెడ్రూమ్స్ వస్తే ఒక్కొక్క ఇంటికి 50,000, 1,00,000 తీసుకొని అమ్ముకున్నారు. ఇలాగ చిన్న చిన్న స్కీములు, ఏమన్నా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన స్కీములు ప్రతి ఒక్కటి ఎస్సీ కార్పొరేషన్ లో 10 లక్షల స్కీమ్ వస్తే ఒక్కొక్క ఊర్లో ఒక ఊరిలో ఒక్కరికే అర్హులు, ఒకరే వచ్చారు, ఒకరికి 10 లక్షలు వచ్చినాయి. ఈ ఒకరికి 10 లక్షలు వచ్చిన దళిత బంధుని చూపించుకొని ఒక 20 నుంచి 30 మంది దగ్గర ఒక్కొక్క ₹1,00,000 వసూలు చేసిన లీడర్స్ ఎంతో మంది ఉన్నారు. ఇట్లా ఆర్థికంగా విపరీతంగా లబ్ధి పొంది ఇలా పార్టీ మారి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి, డిసిసి అధ్యక్షుని దగ్గరికి వచ్చి, ఒక ఇన్ఛార్జి దగ్గరికి వచ్చి, సార్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, నాకు ఈ పదవి కావాలి, ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కదా సార్, ఈ నామినేటెడ్ పోస్టులు నాకు ఇవ్వండి, నేను ఒక 50 లక్షలు ఇస్తా, 30 లక్షలు ఇస్తా, 20 లక్షలు ఇస్తా అని బేరసారాలు చేస్తున్నట్టు మనకు ప్రజలు తెలియజేస్తూనే ఉన్నారు. ఈ ప్రలోభాలకు, డబ్బులకు ఏ లీడర్ అయితే లొంగుతాడో, ఏ లీడర్ అయితే ఈ పదవులు అమ్ముకుంటారో ఆ లీడర్కు పార్టీ మళ్ళీ అధికారంలో లేకుండా చేసి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని తెలంగాణ ప్రజలు, కార్యకర్తలు కష్టపడ్డ 10 ఏళ్ళు
పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు లీడర్స్ తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలు విన్నవించుకున్నది ఏంటంటే మాతోని ముఖ్యమంత్రి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, డిసిసి అధ్యక్షులైనా, ఇన్ఛార్జీలైనా, మండల్ లీడర్స్ అయినా ఎవరైనా ఫస్ట్ వీళ్ళని గుర్తించండి. ఈ నామినేటెడ్ పదవులలో 10 సంవత్సరాలు నష్టపోయిన వీళ్ళను గుర్తించి వీళ్లకు అనుకూలంగా ఎవరైతే కష్టపడరో వీళ్లకు కరెక్ట్ పదవులు ఇచ్చినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఈ కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలను పక్కకు పెట్టినట్టయితే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం భూస్థాపితం అయిపోతుంది అని ప్రజల వినికిడి.